కాంటెంపరీస్ తీసిన సినిమాలు చూస్తున్నారా? చూస్తున్నారు. హౌ డు యూ సర్టిఫై దెమ్ అండి? ఏ సినిమా అయినా ఇప్పుడు వచ్చిన ఈ మధ్య సినిమా చాలా బాగున్నాయి. ఓకే, అన్నీ చాలా గుడ్ ఫిల్మ్స్. దసరా చాలా బాగున్నాయి. అవును, అంటే నాని మీ ఫ్రెండ్ కాబట్టి గబుక్కని దసరా అని చెప్పేసి. ఆబ్వియస్లీ నాని సినిమా నచ్చుతుంది. ఐఎమ్ బిగ్ బయాస్డ్ నాని అంటే. అదే వెల్ బయాస్డ్, బిగ్ బయాస్డ్ ఇక్కడ కాదు. అట్లీస్ట్ నానితో విరూపాక్ష చాలా విరూపాక్ష చాలా బాగా చేశారు. బలగం, చిత్తకోట, అదే చూస్తానండి నేను. అదే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నానితో మళ్ళీ మీరు అసోసియేట్ అవ్వడం అన్నది చేస్తున్నానండి. అంటే కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు మైత్రి మూవీస్ ఆల్రెడీ కథ ఒక ఐడియా ఉండింది. ఇప్పుడు ప్రెసెంట్ షేర్ చేసుకున్నారా నానితో? నానితో నేను ఏ కథని షేర్ చేసుకుంటాను. జనరల్ చేసేది చేసుకుంటాను. నాని ఫ్రెండ్. మళ్ళీ వైజయంతి మూవీస్కి ఎప్పుడు ఉండొచ్చండి? మైత్రి అయిన తర్వాత మైత్రి చేస్తాను ఇప్పుడు. మైత్రి చేస్తాను. మైత్రి మూవీస్లో మీరు సీతారామం సినిమా వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే ఒక పెద్ద దర్శకుడిగా సినిమా పరిశ్రమలో పేరు పొందారో, మిమ్మల్ని ప్రతి పెద్ద హీరోతోని ట్యాగ్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో. చిరంజీవి గారు కానీ, లేకపోతే ఆల్ ద బిగ్ హీరోస్ టుడే మార్కెట్లో ఉన్న ఒక మహేష్ బాబు, ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక ప్రభాస్, ఒక ఇది ఒక అది రకరకాలుగా చెలవలు పలవలుగా మాట్లాడుతున్నారు. సరే, అందులో ఎవరిది మీరు చేయబోతున్నారో, ఎవరిది చేస్తారో అది మీ నోట్లోంచి వచ్చే వరకు మాకు తెలియదు. బట్ మాకు తెలిసినంతవరకు చిన్న ఉప్పు ప్రభాస్కి మీరు కథ చెప్పారు అన్నది ఒక్క పాయింట్ మాత్రం మేము విన్నాం. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. ఆదిపురుష్ మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి? ఆదిపురుష్ ట్రైలరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మీరు హౌ డు యూ రియాక్ట్ టు దట్ అండి? నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు జనరేషన్కి యాక్చువల్గా రామాయణం ఎలా ఉంటుంది, ఏంటి, రాముడు ఏంటి అనేది ఏమీ తెలియదండి వీళ్ళకి. అంటే అసలు రాముడు స్టోరీ తెలియదు. రామాయణం అనేసరికల్లా అయోధ్యలో దశరథుడి కొడుకు రాముడు సీతని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తండ్రి మాట జవదాటని రాముడు వనవాసానికి వాళ్ళు ఇచ్చి అడవికి వెళ్ళాడు. అడవిలో ఎవరో రాక్షసుడు వచ్చి సీతని ఎత్తుకెళ్ళిపోయాడు, రావణాసురుడు. తన్ని తెచ్చుకునే ప్రాసెస్లో సీతని మళ్ళీ సీతాదేవిని వెనక్కి తీసుకొచ్చే ప్రాసెస్లో హనుమంతుడు వాళ్ళిద్దరి అయోధ్య కుదిరింది, అపరభక్తుడయ్యాడు. వీళ్ళ సాయంతో రావణాసుడిని చంపేసి సీతను తీసుకొచ్చాడు. ఇది కథ జనరల్గా. ఇది అంటే దీన్ని సినిమా మీద అంటే రామాయణం అందరూ చదువుకుంటారని నేను అనుకోనండి. మనకు తెలిసినప్పుడు సామాజిక మాధ్యమాల్లో కానీ జనాలకు కానీ తెలిసింది ఏంటంటే రామాయణం మన సినిమాలు చూసినవి. అంతే నాకు తెలిసి పుస్తకం తీసి రామాయణం చదివే జనరేషన్ అయితే ఇప్పుడు లేదన్న ఫీలింగ్. వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, ఇప్పుడు తాతలు చదివి ఉంటారు అంతే. ఆ జనరేషన్ చదివి ఉంటారు. సో మనకి రామారావు గారు తీసిన రామాయణం తెలుసు. ఆ నాలెడ్జ్తో రామాయణం మాట్లాడతాం. మన ఇప్పుడున్న ఎవరైనా చాలా నార్మల్గా మాట్లాడుకుంటే. ఇప్పుడు జనరేషన్కి నాకు తెలిసి ఈ ఆదిపురుషే రామాయణం అవుతుందండి 100%. ఎందుకంటే ఎవరు చెప్పలేదు కదా మెయిన్ స్ట్రీమ్లో ఇప్పుడు దాకా ప్రాపర్గా. అవును. దట్టు అంత పర్సన్, అంత ఆరా ఉన్న ఒక పర్సన్ రాముడిగా ఒక కథ చెప్తున్నాడు అంటే డెఫినెట్గా ఏమవుతుందంటే ఇక్కడి నుంచి రామాయణం అనే కథ దీన్ని బేస్ చేసుకొని ఎప్పుడు ఉందండి ప్రాచుర్యం. ఈ జనరేషన్కి రీచ్లోకి వెళ్తుంది. అంటే దే విల్ కమ్ టు నో అంతే. ఇప్పుడు ఇద్దరు కలిస్తే రాముడి గురించి ఎవరు మాట్లాడుకోరు జనరలీ. ఇప్పుడు బిఫోర్ ఆదిపురుష్ చూస్తే రామాయణం గురించి మాట్లాడుకునే ఇద్దరు ఉండరు, రాముడు హనుమంతుడు గురించి మాట్లాడుకునే ఇద్దరు కలిస్తే మాట్లాడుకోరు కదా జనరలీ. ఏం మాట్లాడతాం మన దాని ఏమంటారు, మిషన్ ఇంపాసిబుల్ ట్రైలర్ చూసేవాళ్ళు మాట్లాడతాం. ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్స్ ఇద్దరు కలిస్తే, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటారు, ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడుకుంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే రేపు ఆదిపురుష్తో పాటు రిలీజ్ అవుతున్న ఫ్లాష్ గురించి మాట్లాడుకుంటారు. అది ఐ డోంట్ నో, నాకు తెలియదు అండి, అది ఫ్లాష్ తెలీదు. ఎలక్షన్స్ టైం వస్తే ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటారు. ఇలా ఒక సీజనల్ డిస్కషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అవునండి. ఇప్పుడు ఏమైందంటే బికాస్ ఆఫ్ ఆదిపురుష్, ఇప్పుడు డిస్కషను ఆదిపురుష్ ప్రభాస్ గారి వల్ల రాముడు హనుమంతుడు దాకా వెళ్తుంది ఫస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే ఒక చిన్న డిస్కషన్ ఉంటుంది. అంటే దిల్ త్రో దేర్ ఇంట్రెస్ట్. ఇది రామాయణం అనే ఒక మీడియం మీద ఫోకస్ వస్తుంది ఫస్ట్. దీని తర్వాత ఏం చేస్తారు, చూస్తారు, తర్వాత ఆర్టికల్స్ చదువుతారు. అట్లీస్ట్ ఫస్ట్ గూగుల్ చేస్తారు, ఇంకోటి చేస్తారు, ఒకటి తెలుసుకుంటారు ఫస్ట్. ఇప్పుడు ఎక్కడండి, ఇప్పుడు 18 years 19 years ఎడ్యుకేషనల్ 18 years 19 years ఉన్న పిల్లలకి, వాళ్ళు చదువుతున్న స్కూలింగ్కి వాళ్ళకి రామాయణం గురించి తెలిసే అవకాశం లేదంట. నేను ఛాన్సే లేదు. పేరెంట్స్ బిజీ, వాళ్ళు చెప్పే అవకాశం లేదు వాళ్ళకేం తెలుసో తెలీదు.
ఇప్పుడు ఆ పేరెంట్స్కి ఎంత తెలుసో తెలియదు. ఇప్పుడు 18 ఇయర్స్ 20 ఇయర్స్ టీనేజ్ కుర్రాడికి ఉన్న పేరెంట్స్ బేసికలీ వాళ్ళే చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు టెక్నికల్లీ, అంతే కదా. అవును. వాళ్ళకి ఎంత తెలుసో మనకు తెలియదు, వాళ్ళు తెలిసింది ఎంత ట్రాన్స్లేట్ చేస్తారో తెలియదు. ఇప్పుడు వీళ్ళని థియేటర్కి తీసుకెళ్ళి ఒక రాముడు స్టోరీ చెప్పాలి అంటే అంతకంటే గొప్ప క్యాన్వాస్ లేదు, అంతకంటే గొప్ప అడిగల్ పర్సనాలిటీ లేదు ప్రభాస్ గారి కంటే. అవును. సో డెఫినెట్గా ఈ మొన్న చిరంజీవి స్వామి గారు అన్నట్టు ఫోకస్ అయితే వచ్చిందండి. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఆదిపురుష్ వల్ల ఈ ఆదిపురుష్ సినిమాగా కంటే దాన్ని దాటిన గొప్ప మేలు చేస్తుందని నా ఫీలింగ్. ఓ సూపర్, మంచి మాట. అది ఆ సినిమా డెఫినెట్గా ఎన్ని రికార్డ్స్ ఏంటి అనేది నాకు తెలియదు, ఆ లాంగ్వేజ్ నాకు తెలియదు అసలు. బట్ డెఫినెట్గా ఇది చాలా చాలా ఉపయోగకరమైన సినిమా. అందరూ చూస్తారు ఈ సినిమా, చూడండి. ఓకే. అందరూ మీకు అట్లా నా కొడుకు అడుగుతాడు సినిమా చూపిస్తున్నాను అవునా? ఫస్ట్ డే మీరు అన్నట్టుగా హోల్ ఇండియాలో ఎవ్రీ వన్ ఒకసారైనా చూస్తారు. అది చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఎవరికి తెలుసండి రామాయణం అసలు ఇవాళ రేపు ఎవరినంటే రాముడు అంటే రామాయణం అంటే ఏమై ఉంటుంది, అది హనుమంతుడు ఉంటాడు, రాముడు. ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు పిల్లలు ఇప్పుడు. ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ కాన్వెంట్ ఎడ్యుకేషన్ వల్ల. అవును. సగం స్కూల్స్లో తెలియలేదు. అవునండి, కరెక్ట్. సో దాని గురించి చెప్పేవాళ్ళు లేరు అసలు. అంటే దాని మీద తెలుసుకునే అవకాశం కూడా లేదండి. వీళ్ళందరికీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ లార్డ్ ఆఫ్ రింగ్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ బికాస్ ఆఫ్ అవతార్ గురించి లేకపోతే మార్వెల్ స్టోరీస్ అదేంటి, ఆ సూపర్ మ్యాన్ ఏంటి, ఈ సూపర్ మ్యాన్ ఏంటి అన్నట్టు ఉంటుంది కానీ అవును థార్ ఏంటి వీళ్ళు ఏంటని వాళ్ళ డిస్కషన్ వాళ్ళ గురించి ఉంటుంది. ఫస్ట్ టైం ఒక సూపర్ పవర్ అంటే ఒక సుప్రీం పర్సనాలిటీ రాముడు, సుప్రీం బీయింగ్ కదా, మామూలు ఇది కాదు కదా. సో ఆదర్శ పురుషుడు ఇప్పుడు మాట్లాడతారు. అది ఇప్పుడు వీళ్ళ డిస్కషన్లోకి వస్తుందండి నేను, అది టాపిక్ అవుతుంది. సో అట్లీస్ట్ అది చాలా పెద్ద ఇదండి, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అది అసలు బీభత్సం. అది చేసే మేలు ఇప్పుడు తెలియదు. అదేలేండి. అది దాని ఏమంటారంటే బై ప్రోడక్ట్. అది మనకి అది పురుష్ డెఫినెట్గా అది వేరే క్యాన్వాస్ ఉందండి సినిమా. అవును. ప్రభాస్ ఎలా అనిపించాడు సార్ నాకు రాముడు చాలా వేషం? నిజంగా అంటే ఒకసారి జోల్ట్ అంటే మనకి ఇన్ని రోజులు రాముడు అనేసరికి మన మైండ్లో ఒక ఫామ్ వస్తుంది ఇలా అని. ఎందుకంటే మన విగ్రహాల వల్ల అవ్వచ్చు, మన సినిమాల వల్ల అవ్వచ్చు, ఇప్పటిదాకా చూసిన సినిమాల వల్ల కంప్లీట్ అంటే ఎన్టీ రామారావు గారు చాలా డామినేటింగ్ పర్సనాలిటీ కదా మనందరికీ. రాముడు అనగానే ఆయన గుర్తొస్తాడు. అది చాలా డివైన్ అప్రోచ్ ఆఫ్ రామాయణ. అది డివైన్ అప్రోచ్ ఆఫ్ రామాయణ, ఇదేమో వారియర్ సైడ్ ఆఫ్ రామ. ఓకే, నాకు అనిపించింది, అది అనిపించింది. మనం చూసిన ఎన్టీ రామారావు గారి ఫిలిమ్స్లో ఆయన రాముడిగా కనిపించిన ఏ సినిమా అయినా చాలా డివైన్ అప్రోచ్ ఉంటుంది. డివైన్ అప్రోచ్, డివైన్ అప్రోచ్ ఉంటుంది. రైట్ రైట్. ఆయన ఆరానే అలా ఉంటుంది. ఎస్. ఇందులో నాకు తెలిసి నేను అనుకోవటం దీన్ని ఒక రాముడిని ఒక వారియర్ సైడ్ తీసుకొచ్చారని నా ఫీలింగ్. అంటే ఒక వారియర్ రామని చూస్తాం దీంట్లో మనం. ఒక యోధుడు, రాముడు ఒక యోధుడుగా. తక్కువ రాముడు గురించి తక్కువ అన్ని తెలిసినవి అనుకోండి ఇన్ జనరల్ గా, కట్టే కొట్టే తెచ్చే ప్రాసెస్ ని ఇప్పుడున్న టెక్నాలజీ తోటి వీటితోటి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది కదా, అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అంటే అది ఎలా జరిగింది అనడానికి ఒక క్యాన్వాస్లో కనపడుతుంది మనకి. ఇప్పుడు రాముడు రావణాసుడి మధ్యలో జరిగిన యుద్ధం, అది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎరాలో ఒక్కొక్కలాగా తీసుకుంటూ వచ్చారు అప్పుడున్న సపోర్ట్ సిస్టమ్ని బట్టి, ఫిలిమ్స్కి ట్రాన్స్లేట్ అయ్యే టైంలో, అంతే కదా. అంతే అంతే. ఇప్పుడున్న టెక్నాలజీకి ఒక వారియర్ రాముడిని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేదానికి ఉన్న మెయిన్ ప్లాట్ఫామ్ ఆదిపురుష్ అని నా ఫీలింగ్. అండి నాకు అందుకే నచ్చింది, బాగా నచ్చింది నాకు. అది అదే ఎప్పుడు ఈ జనరేషన్ చాలా ఉపయోగపడింది, అది అవసరం. అది మీరు ఇందాక చెప్పింది బాగుంది. ఇంకోటి, అది మోర్ దెన్ సినిమా, దానివల్ల బాగా హెల్ప్ ఉంది సొసైటీకి చాలా అండి అన్నది. ఇట్ విల్ బ్రింగ్ దట్ స్పిరిట్ ఆఫ్ రామ ఆర్ రామాయణం ఇంటు ది కాన్షియస్నెస్ ఆఫ్ ఆల్ పబ్లిక్. ఏమవుతుందంటే ఈ సినిమా చూసిన తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 years ఉన్న ఒక పిల్లాడు అనుకుందాం, పేరెంట్స్ తోటి వెళ్ళాడు ఆ ఫిలింకి, అది సినిమాలాగా అర్థమైపోతుంది ఫస్ట్. దానివల్ల ఏమవుతుందంటే తనకు ఒక ప్రశ్న వస్తుంది, అమ్మా ఎవరు ఈ రాముడు, ఎవరు ఈ హనుమంతుడు, ఏంటి ఈ స్టోరీ అనేదానికి ఒక ప్రశ్న వస్తుంది ఫస్ట్. దాని ముందేంటి, దాని వెనకాల ఏంటి, దాని హిస్టరీ ఏంటి. ఒకవేళ పేరెంట్స్కి తెలిస్తే చెప్తారు, తెలియకపోతే తెలుసుకుని చెప్తారు. దానివల్ల ఏమైందంటే వీళ్ళు సంస్కరింపబడుతున్నారు. ఇప్పుడు ఆ కథ తెలుసుకోవడంలో, రాముడి కథ తెలుసుకోవడంలో ఎంత సంస్కారం ఉందంటే మనం సంస్కరింపబడతాం ఫస్ట్. కరెక్ట్ సార్, కరెక్ట్. మీకు అర్థమైందండి అన్నది. కరెక్ట్. సో తెలియని పేరెంట్స్ తెలుసుకుంటారు. సో దానివల్ల పెద్ద ఉపయోగం కదా, అది చాలా పెద్ద ఉపయోగం. అది చాలా పిల్లలకి తెలుస్తుంది, బృహత్తరమైన ప్రయోజనం. అది ఫార్వర్డ్ అవుతుంది.